నిన్ను బాగు చేయలేదు కదా, నీ భర్త నిన్ను బాగు చేయలేకపోయాడుగా, నీ భార్య నిన్ను బాగు చేయలేకపోయిందిగా, నీ బంధువులు నిన్ను బాగు చేయలేకపోయారుగా. బాగు చేసింది ఎవరు? యేసు ప్రభు వారు. మేము కానుక ఇచ్చాంగా. ఉపదేశ క్రమం ఏంటంటే ప్రతి మనిషి నిజదేవుని తెలుసుకొని అప్పటి వరకు పాప జీవితంలో ఉన్నామని గ్రహింపు కలిగి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఇక నేను దేవునితో నా జీవితాన్ని కొనసాగిస్తాను, నూతనంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోవడమే ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమానికి ఎలాగ లోబడాలంటే హృదయపూర్వకముగా లోబడాలి, బలవంతంగా కాదు. ఇప్పుడు మత మార్పిళ్ళు